హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. మీరు చూస్తుంది వాయిస్ ఆఫ్ విష్ణు ఛానల్. ఈరోజు బిగ్ బాస్లో హైలైట్స్ ఏంటి, ఎవరిని నామినేట్ చేసుకున్నారు, ఎపిసోడ్ ఎంతవరకు నడిచింది, దాని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఏమి డిస్కషన్స్ జరిగింది, ఎవరు ఏమేమి మాట్లాడారనే పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఫస్ట్ స్టార్ట్ చేయడంతో ఒక డ్యాన్స్, మామూలుగా బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యేటప్పుడు మార్నింగ్ వేసి ఒక డ్యాన్స్ పెడతారు కదా, ఆ డ్యాన్స్ యాజ్ యూజువల్ ఎవరు మంచిగా చేయలేరు. అందరూ పిచ్చి పిచ్చి స్టెప్లు వేశారు. కొంతమంది ఒక మూల కూర్చొని ఉన్నారు, కొంతమంది బ్రష్ చేసుకుంటారు, కొంత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరు డ్యాన్స్ చేయలేదు. ఫస్ట్లో ఉన్న ఎంథ్యూజియాస్టిక్ అట్మాస్ఫియర్ ఇప్పుడు లేదు. మేబీ లాస్ట్ నైట్ ఎలిమినేషన్ ఉండడం వల్ల చాలా కొంచెం ఎనర్జీ లూజ్ అయినట్టున్నారు. తర్వాత అందరూ వాళ్ళ పనిలో పడ్డారు, వాళ్ళ డిస్కషన్లో పడితే ఒక డిస్కషన్ మెయిన్ పాయింట్ అయిపోయింది. ఏదంటే నాగమణి కంట నబీల్ డిస్కషన్. నాగమణి కంట ఏం చెప్పాడంటే, ఈ వీక్లో నామినేషన్స్ గట్టిగానే ఉన్నట్టు, నువ్వు నామినేషన్ ఎలా చేయాలని మాట్లాడుతున్నప్పుడు నువ్వే ఎలా చేయాలో చెప్పుకొని నబీల్ అనగానే లేచి వెళ్ళిపోతాడు. ఎవడు మనకంటే లేచి వెళ్ళిపోతాడు. ఈడేంద్ర బాబు ఇట్లా వెళ్ళిపోతాడు, అపరిచితుడు అమ్మమ్మ గుడిలో ఉన్నాడు అని చెప్పగానే వెంటనే ఎలిమినేషన్స్కి వచ్చేస్తారు. ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేషన్ చేయడానికి బిగ్ బాస్ స్టార్ట్ బటన్ వస్తాడు. స్టార్ట్ బటన్ వస్తాగానే ఫస్ట్ ఓం ఆదిత్య గారిని పిలుస్తారు. మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు ఈ వీక్ అంటే ఓం ఆదిత్య గారు ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తారు. ఎందుకు పృథ్వీని నామినేట్ చేస్తాడంటే, పృథ్వీ నువ్వు అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంది, ఎదురు కంటెస్టెంట్స్ని రెస్పెక్ట్ కూడా తక్కువ ఇస్తావు, అగ్రెసివ్నెస్ ఎక్కువ, ఏ పాయింట్ అయినా సరే నువ్వు నీ గేమ్లో ఎదుటిని అగ్రెసివ్గా ఫీల్ అయ్యి నువ్వు కొంచెం నా దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం నువ్వు రెస్పెక్ట్ కూడా తక్కువ ఇస్తున్నావు. ఈ విషయాలకి నేను నామినేట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడు రెస్పెక్ట్ తక్కువ ఇచ్చాను, మీకు 10సారి రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నాను, నేను అన్ఫిట్ అని మీకు ఎక్కడ అనిపించింది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయండి అని చెప్పి అంటే, అది కాదు నేను నామినేట్ చేశాను అని చెప్పగానే డైరెక్ట్ అడిగి మొహానికి స్ప్రే కొట్టించుకుంటారు. తర్వాత ఓం ఎవరిని నామినేట్ చేస్తాడంటే సోనియాని నామినేట్. ఇక్కడే తలకాయ నొప్పి సోనియా అంటే సోనియాని నామినేట్. ఎందుకు నామినేట్ చేసావంటే, నేను 2 రీజన్లు నేను నామినేట్ చేస్తున్నాను. ఏంటంటే, ఫస్ట్ రీజన్ నువ్వు మైక్ తీసేసి మాట్లాడుతున్నావు. రెండోది, తర్వాత నువ్వు నీ క్లాంప్లో ఫస్ట్ వీక్లో నువ్వు ఉన్నంత అగ్రెసివ్నెస్ ఇప్పుడు లేదు. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వేరే క్లాంప్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు నీలాగా ఉండగా నువ్వు డిఫెండ్ చేసుకోకుండా వేరే వాళ్ళని అటు సైడ్ నుంచి డిఫెండ్ చేస్తున్నావు అని చెప్పి అంటే సోనియా అంటది, అది నా చాయిస్ అండి, నేను ఎక్కడ మీకు అన్ఫిట్. ఆ రోజు నేను మైక్ తీసి పెట్టడానికి రీజను అబ్బాయి తన సినిమా స్టోరీస్ చెప్తున్నాడు, అతనికి చెప్పడానికి ఇష్టం లేదు కాబట్టి పక్కన తీసి పెట్టిన. అప్పుడు బిగ్ బాస్ చెప్పంగా నీ వేసుకోనంటే అదే చెప్తున్నా, బిగ్ బాస్ చెప్పేంతవరకు నువ్వు వేసుకోలేదని ఏమంటే బిగ్ బాస్ చెప్పి నీకు వేసుకున్నాను కదా, వేసుకోకపోతే అప్పుడు కదా మీరు నామినేట్ చేయాల్సింది. తర్వాత మీరు ఎలా చెప్తారు నేను వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నా, మీకు సపోర్ట్ వేరే కంటెస్టెంట్స్ సపోర్ట్ చేయట్లేదని కరెక్ట్గా చెప్పండి అని చెప్పంటే, అది కాదమ్మా నేను చేస్తున్నాను, ఐఎమ్ డన్ విత్ యువర్ చేయించుకుంటే సరే ఓకే అని చెప్పి స్ప్రే కొడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే సారీ అంటే, నేను తప్పు కాదు కాబట్టి మీరు సారీ చెప్తున్నారు, సో మీరే ఆలోచించుకోండి అంటే స్ప్రే కొట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత నైనికని పిలుస్తారు. నైనికని నామినేషన్ ఎవరిని నామినేట్ చేస్తావు అని చెప్తే, నైనిక నేను నాగమణి కంటని నామినేట్ చేస్తున్నాను అని చెప్తుంది. నాగమణి కంటని ఎందుకు నామినేట్ చేస్తున్నాను అంటే, నాగమణి కంట నన్ను గేమ్ ఆడుతున్నప్పుడు డిమోరలైజ్ చేశాడు. అప్పుడు అక్కడ ఎపిసోడ్ సీన్ జరుగుతున్నప్పుడు నన్ను డిమోరలైజ్ చేస్తున్నాను, నా దగ్గరికి వచ్చి మాట్లాడుతాడు. ఏంటంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, నేను వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి నన్ను డిమోరలైజ్ చేశాడు. నా స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు డిఫరెంట్గా ఉంటే నాగమణి కంట వచ్చేసి డైరెక్ట్ నన్ను నామినేషన్లో ఉంటావు అని చెప్పి కొంచెం డిమోరలైజ్ చేశాడు, అందుకు నామినేట్ చేశాను అని చెప్తే నాగమణి కంట రిప్లై ఏమిస్తుంటే, నేను అది కాదు, అక్కడ నీకు మొత్తం మిగతా వాళ్ళు మాట్లాడుకుంటుంది వచ్చి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నువ్వు అది రాంగ్ కన్వే చేసుకుంటే ఎలా అని చెప్పి అంటే, అది కాదు నేను డన్ విత్ అని చెప్తే ఆమె స్ప్రే కొడుతుంది. తర్వాత ఆమె ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తుంది. ఆదిత్య ఓం గారిని ఎందుకు నామినేట్ చేస్తుందంటే, మీరు సరిగా ఎక్కడ కంటెస్టెంట్స్గా బిలీవ్ చేయట్లేదు, మీరు అన్వాంటెడ్ పెద్దరికం తీసుకుంటున్నారు, ఇదంతా జెన్యూన్ కాదు, సో మీరు ఫర్దర్గా మీ గేమ్ మీరు ఆడితే పర్లేదు కదా అని చెప్తే ఆయన అంటాడు, నేను ఎక్కడ పెద్దరికం తీసుకుంటున్నాను ఆయన అమ్మ, నా గేమ్ నేను ఆడుతున్నాను, అది మీకు రాంగ్ కన్వే అయింది, అది దానికి నేనేం చేయలేను అని చెప్తే సరే ఐఎమ్ డన్ విత్ ఇట్ అని చెప్పి స్ప్రే కొట్టు. నెక్స్ట్ నామినీగా ఇది నబీల్ వచ్చి నామినేట్ చేశాడు ఎవరిని, సోనియాని. ఇంకొక నామినేట్ అంటే అందరూ 2 నామినేట్ చేశారు కాబట్టి సోనియా నామినేట్ చేశారు. సోనియా
ఎందుకు నామినేట్ చేసావంటే ఎందుకు నామినేట్ చేసావని అడిగేది చెప్తున్నా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమంటే నువ్వు ఆ గేమ్లో జరుగుతున్నంతసేపు నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలని చూసావు, రూల్స్ బ్రేక్ చేయాలని చూసినావు. అది ఏంటంటే మీ గ్రూప్ పీపుల్ అందరూ నా రోజు సపోర్ట్ చేయడానికి వస్తే, ప్రొటెక్ట్ చేయడానికి వస్తే, సపోర్ట్ చేస్తుంటే నువ్వు వాళ్ళని దూరం వెళ్ళమని చెప్పక నా మీదకి పంపిస్తావు వరుసగా పెట్టి. నేను దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకు నేను సంచాలకుగా నేను ఎవరు విన్నో ఎవరు కాదు సెలెక్ట్ చేయాలనుకున్న టైంలో నువ్వు వచ్చి నా మీద పడుతున్నారు అని చెప్తే సోనియా అంటది, నా టీం మెంబర్స్ గేమ్ ఆడడానికి వస్తారు బై, బరాబర్ వస్తారు, నువ్వు కూడా ఆపడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వస్తారు. నా టీం మెంబర్స్ నా కోసం ఆడతారు కానీ నీ కోసం ఆడతారా? అది కాదు చెప్తున్నాను. నువ్వు అరిచినప్పుడు నీ నరాలు మొత్తం బయటకు వస్తావు. నువ్వు హై పిచ్లో మాట్లాడుతున్నావు, ఎదుటోడి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, నువ్వు అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నావు. అందుకని నాకు నచ్చలేదు, నేను నామినేట్ చేస్తున్నా అంటే మీ పక్క నుంచి నిఖిలు పృథ్వీ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఆమెకు సపోర్టివ్గా మాట్లాడుతుంటే నబీల్కి కోపం వచ్చి కొన్ని అన్వాంటెడ్ చేశాడు. అది ఆయన చేయడం కరెక్టే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు నవీల్ కాన్వర్జేషన్ కంప్లీట్ చేయట్లేదు కనీసం. అది ఎంతవరకు కరెక్ట్? నవీల్ కాన్వర్జేషన్ కనీసం కంప్లీట్ చేస్తే అసలు ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. అది కంప్లీట్ చేయట్లే. తర్వాత నవీల్ నాది అయిపోయింది, నేను ఆమె నామినేట్ చేస్తాను, ఆమె తీసుకుని మళ్ళీ పెయింట్ వేస్తాను. తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తారంటే ఆ కాన్వర్జేషన్లో పృథ్వీ అగ్రెసివ్ అయిపోయి ఎఫ్ వర్డ్ వాడాడని చెప్పి చెప్తాడు. నువ్వు ఆ వర్డ్ వాడడం నాకు నచ్చలేదు. రెండోది నువ్వు ఓవర్ యాంగ్జైటీ, అదే ఓవర్ అగ్రెసివ్ అయ్యి పర్సన్ మీదకి వస్తున్నావు, అది నాకు తప్పుగా అనిపిస్తుంది. నువ్వు అరుస్తున్నప్పుడు నువ్వు ఏంటంటే ఓవర్గా లౌడ్గా అరిచేస్తున్నావు, ఎదురుగా పర్సన్ ఏమనుకుంటాడు, అతని ఫీలింగ్స్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి గట్టిగా చెప్తా ఉంటాడు. నవీల్ చెప్తున్నప్పుడు మధ్యలో వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ బ్రేక్ చేయడానికి అవి చేయడానికి వస్తే పృథ్వీ చెప్తాడు, నా ఇష్టం భయ్, నేను ఎక్కడైనా ఉంటాను, నేను ఏదైనా మాట్లాడతాను, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, నా గేమ్ ప్లాన్, నా డిసిజన్ నాది, నేను చేసుకుంటాను, నీకేంది ప్రాబ్లం అని చెప్పి గట్టిగా అరుస్తుంటే నవీల్ అంటాడు, నేను ఫెయిల్డ్ సంచాలక్ కాదు, నేను బయాస్డ్ కాదు, నేను ప్రాపర్ సంచాలకు, నేను బయాస్డ్ అవ్వలేదు, నేను ప్రాపర్గానే గేమ్ ప్లే చేశాను, మీరు ఫెయిల్ అయ్యారు, మీరు కరెక్ట్గా ఆడలేదు, మీరు చేయలేదని ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. తర్వాత లాస్ట్కి వీళ్ళిద్దరి ముందు మాట పెరిగి నేను రాను బై పృథ్వీ, నేను రాను, అక్కడికి రాను అంటే ఏంటంటే బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ నేను ఎట్లా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళందరూ ఎట్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్తే పృథ్వీ, నేను బిగ్ బాస్ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేను ఎలా అయినప్పుడు నా బిహేవియర్ గురించి నాకు తెలుసు అని పృథ్వీ కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అవుతాడు. సో లాస్ట్కి ఈ కాన్వర్జేషన్ నవీల్ ఏం చేస్తాను, నేను కంప్లీట్ చేసేసాను, నా రీజన్ చెప్పేసినాను, మీరు అక్కడికి వస్తే స్ప్రే పోస్తారని చెప్పి స్ప్రే మొహానికి పూస్తాడు, కొంచెం ఎక్కువే పూస్తాడు, కొంచెం అగ్రెసివ్గానే పూస్తాడు, అలా జరుగుతుంది. ఇంకో నెక్స్ట్ నామినేషన్ ఎవరు వేశారంటే ఇది ప్రేరణ వచ్చి నాగమణికంఠని నామినేట్ చేస్తాను. నాగమణికంఠని ఎందుకు నామినేట్ చేస్తాను అంటే ప్రీవియస్ మ్యాటర్ తీస్తుంది. మళ్ళీ నేను అప్పుడు ప్రాపర్గా చేశాను, నువ్వు మళ్ళీ డిస్కషన్లో రాంగ్ డిస్కషన్ క్రియేట్ చేసి అక్కడ అదేంది అన్వాంటెడ్ డిస్కషన్ క్రియేట్ చేసినావు. ఆ ఇన్సిడెంట్ దోశ ఇన్సిడెంట్ అప్పుడు నేను తప్పుగా చేయలేదు. నువ్వు ఇంకొకటి ఏంటంటే ఇంకా నువ్వు గేమ్లో టఫ్ అవ్వాల్సిందే, నువ్వు సరిగా ప్రోగ్రెసివ్గా లేడు, గేమ్ సరిగా ఆడలేదు అంటే నాగమణికంఠ ఇన్వాల్వ్ నేను మాట్లాడొచ్చా? సరే, నేను మాట్లాడుతుంది ఏంటంటే నేనేమి ఆ రోజు నేనున్న అట్మాస్ఫియర్ డిఫరెంట్, నాకు రాంగ్గా వేసావు, నువ్వు కన్వే అంటే ఈ రాంగ్ దోశ వేసావు అని అనుకున్నాను కాబట్టి నేను నీతో గొడవకి దిగాను. అప్పుడు నా మైండ్ మెంటాలిటీ వేరు, ఇప్పుడు వేరు అని చెప్పి నేనేం అగ్రెసివ్గా లేరు, నేనేం డిప్రెస్డ్గా లేను, నేను నార్మల్ పర్సన్ కానీ ఐఎమ్ కరెక్ట్ పర్సన్గానే ఉన్నాను అని చెప్తాడు ఎవరు, నాగమణికంఠ. సో నాగమణికంఠ చెప్పింది ఆ డిస్కషన్ చెప్పిన నాగమణికంఠ అడిగి స్ప్రే వేయించుకుంటాడు. తర్వాత నైనికని నామినేట్ చేస్తుంది ఎవరు, ప్రేరణ. ఎందుకంటే నువ్వు ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు, గేమ్ సరిగా ఆడట్లేదు, ఫస్ట్లో ఉన్న నైనిక ఇప్పుడు కనపడట్లేదు, నువ్వు గేమ్ ఆడకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ ఆడడం, తర్వాత గేమ్లు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోవడం, తర్వాత ఫస్ట్లో ఎంత అగ్రెసివ్గా ఆడిన నైనిక ఇప్పుడు మాకు కనబడట్లేదు, ఇన్మెచ్యూర్డ్ అయినట్టు నాకు అనిపించింది, మెచ్యూర్ కాకుండా ఇన్మెచ్యూర్డ్ గర్ల్గా ఉన్నావు అని చెప్తే నైనిక అంటది, మీరు చూసారా నా గురించి నీకు ఏం తెలుసు, కరెక్ట్గా నా క్లాబ్లో నేను ఎలా ఆడుతున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది నా క్లాబ్ మెంబర్స్ తెలుసు, మీకు ఎట్లా తెలుస్తుంది నా క్లాబ్లో నేను గోల్స్ కింద ఎట్లా మాట్లాడుతున్నాను, నా గేమ్ ప్లాన్ గురించి ఎలా ఉందో నా క్లాబ్ మెంబర్స్కి, నా చీఫ్స్కి, నేను మీ చీఫ్కే టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన దాన్ని నువ్వు నా గురించి ఇలా మాట్లాడతావా? నేను ఎంత టఫ్ కాంపిటీషన్, ఎంత మంచి ప్లేయర్ని, అంత బాగా ఆడగలుగుతాను, నా కెపాసిటీ నాకు తెలుసు
అని చెప్పి గట్టిగా వాదిస్తే, సరే నాకు తెలుసులే అమ్మ, నువ్వు వచ్చి పెయింట్ వేయించుకొని చెప్పేసి మొహానికి స్ప్రే. తర్వాత సోనియా నామినేషన్కి వచ్చింది. నామినేషన్ వచ్చినాక రివెంజ్ నామినేషన్స్ చేసింది. క్లియర్గా కనపడుతుంది ఎవరిని నామినేట్ చేసింది, తన పేరు మర్చిపోయానని, నవీల్ని నామినేట్ చేసింది. నవీల్ని ఎందుకు నామినేట్ చేసిందంటే, నవీల్ చెప్పిన పాయింట్స్ మళ్ళీ తిరిగి చెప్పడము, నవీన్ అన్ఫిట్ ఫర్ చెప్పి నవీల్ని రెచ్చగొట్టి అందరం ముందు బ్యాట్ చేయడానికి గట్టి ప్లానే చేసింది. ఏంటంటే ఫస్ట్ రాగానే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి ఎమోషనల్గా డీగ్రేడ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించింది. ఎందుకంటే స్టార్టింగ్లో నానే ప్రయత్నించింది, ఇప్పుడు కూడా నానే ప్రయత్నించింది. ఆమె బిహేవియర్ అంతే, దాని గురించి మనం మాట్లాడడం. అయితే ఏమని చెప్పారంటే, ఆ గేమ్ ఎపిసోడ్ గురించి మొత్తం రిపీట్ చేసి దాంట్లో ఉన్న పాయింట్స్ తీసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. తర్వాత ప్రతి మాటకు ముందుకు ఒకసారి ఫెయిల్డ్ సంచాలక్ అని ప్రతి విషయానికి మెన్షన్ చేసింది. ఎవరైనా నవీల్ ఏమో ఇరిటేట్ అయ్యి కూర్చున్న తర్వాత నువ్వు నిలబడాల్సిందంటే నా ఇష్టం, నేను కూర్చుంటాను. అప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ కూర్చున్నాను, నాకు ఇబ్బంది నేను కూర్చున్నాను అంటే ఆమె కాన్వర్జేషన్ చెప్తుంది గట్టిగా. నవీల్ పాపం కూర్చొని వింటున్నాడు, నువ్వు అన్ఫిట్, ఎందుకంటే నువ్వు గేమ్ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయావు, వీటి విషయాల్లో నువ్వు కొంచెం జాగ్రత్త ఉండాల్సింది, నువ్వు బుక్కే సరిగ్గా చదవలేదు, దీని గురించి నేను నామినేట్ చేస్తున్నాను అంటే, సరే నేను మాట్లాడతా అంటే, మీరు పృథ్వీ మీ గ్రూప్లో లేను కాబట్టి నామినేట్ చేస్తున్నారా, మీ గ్రూప్లో గుసగుసలో నేను ఇన్వాల్వ్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి నన్ను నామినేట్ చేస్తున్నారా అని చెప్పి గట్టిగా అడిగితే అమంటది కాదు, నేను అందుకే నీకు చెప్తాను, ఇవన్నీ విషయాలు నువ్వు రాంగ్ క్రియేట్ చేసుకుంటున్నావు నీకు నువ్వు అంటే. తర్వాత పాయింట్స్ ఏంటంటే, నేను పాయింట్స్ గురించి మళ్ళీ గుర్తు చేయాలి, నాకు గుర్తుండదు, నాకు మెమరీ పవర్ తక్కువ అని నవీల్ అంటాడు. అమంటది నేను ఎందుకు గుర్తు చేయాలి, నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పితే సరేలే అని చెప్పేసి ఐఎమ్ డన్ విత్ మై డిఫెండింగ్ అని చెప్పేసి ఆడ పోతే ఆమె స్ప్రే కొట్టేసిన తర్వాత నవీల్ కొంచెం అగ్రెసివ్గా తుడుచుకొని నీకు వచ్చేస్తాడు. తర్వాత ఆమె ఈయన నామినేట్ చేస్తారు పాపం ఆదిత్యని ఓమ్ని చేసి మరి ఎంత డిగ్రేడింగ్ మాట్లాడిందంటే, ఆమెకు మొత్తం బల్బు అంతా ఇట్లా కనపడింది. సోనియాకి ఎంత బల్బు ఉంది ఈ విషయంలో ఎట్లా కనపడిందని తెలుసా. ఆదిత్య ఓం గారిని, సార్ మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ మీరు అందుకే నామినేట్ చేస్తున్నాను, మీరు అసలు గేమ్లో ఉన్నట్టే లేరు, మీరు అన్ఫిట్ ఫర్ గేమ్, మీరు అసలు గేమ్లో సెట్ గారు, మీరు ఈ గేమ్కి వచ్చి వేస్ట్ క్యాండిడేట్గా ఉన్నారు, మీరు దానికి చాలా మందికి ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళు ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తారు, మీరు ఉపయోగించుకోవట్లేదు, మీరు అన్ఫిట్, మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వట్లేదు, మీరు ఏ గేమ్ ప్రాపర్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఆదిత్య ఓం గారు కోపం వచ్చి అంటారు, నేను ఫీల్డ్ అని నీకు ఒకటి చెప్పారు, నువ్వు చూసావా, నువ్వు గేమ్లో నేను ఆడేది మాట్లాడేదని చూసావా, నా గేమ్లో ఏమన్నా నువ్వు ప్రొటెక్ట్ చేసావా, ఏం చేశానంటే, అది కాదు నేను చెప్తాను పాయింట్స్ తీసుకుంటారా, 100 పాయింట్లు ఉన్నాయంటే ఆయన నీతో ఇంటర్ తల్లి పెయింట్ పూపించి అడిగిపోతాడు, పెయింట్ మొహం మీద కొడతాడు, ఈమెతో ఇంద్ర బాబు అని చెప్పి తుడుచుకుంటూ వచ్చేస్తాడు. సో ఇక్కడితో సోనియా నామినేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ నామినేషన్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ నామినేషన్ ఎవరంటే మణికంఠ చాలా చిన్న నామినేషన్ కాబట్టి దీంట్లో 2వ నామినేషన్ కూడా కలిపేస్తున్నారు. ఏంటంటే మణికంఠ చాలా చిన్న నామినేషన్. మణికంఠ ఫస్ట్ ఒక పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఏంటంటే పృథ్వీని ఎందుకు నామినేట్ చేయాలంటే, నువ్వు ఆ గేమ్లో నన్ను అగ్రెసివ్గా నా మీదకి వచ్చేసావు కదా, సో అది నాకు చాలా భయం కలిగించింది, ఆ టైంలో నేను కొంత స్ట్రెంగ్గా ఉండాల్సిన వీక్ అయిపోయాను, సో నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోండి, కొంచెం నాకు వెళ్ళిపోతే నాకు కొంచెం భయం వేసింది, నాకు మీరు అట్లా చేయకపోతే నాకు ఇమ్యూనిటీ పెరిగి నేను నెక్స్ట్ చీఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, సో అది నాకు కావాలనుకుంటున్నాను కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంటే పృథ్వీ అంటే సారీ ఫర్ ఇట్, నేను ఇంతకుముందు చాలా మందికి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్, నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూసుకుంటాను అని చెప్పి సరే ఫర్దర్గా పోయేసి ఆ స్ప్రే కొట్టించుకుంటాడు. తర్వాత అతను ఓం ఆదిత్యని నామినేట్ చేస్తారు. ఓం ఆదిత్యని ఎందుకు నామినేట్ చేస్తారంటే, అన్న మీరు ప్రతిసారి ఓవర్గా ప్రిడిక్షన్స్ కానీ సజెషన్లు కానీ అన్నీ కానీ ఇస్తున్నారు, అది నాకు పెద్దగా నచ్చట్లేదు, ఎందుకంటే నా గేమ్ ప్లానింగ్ అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకంటే నేను ఆడాలనుకున్న గేమ్ ఆడలేకపోతున్నాను, అది గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏంటంటే ఫాదర్లా ఉండాలి కానీ మరీ బొమ్మనీళ్ళు ఫాదర్లా ఉండకూడదు, పట్టుకొని నడిపించకూడదు, అది నాకు నచ్చలేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, సో దీనికి మీరు తప్పుగా అనుకోకూడదు అంటే, అయితే కొంచెం ఓం ఆదిత్య కొంచెం ఎమోషనల్ అయ్యి ఏమంటే, నేను సజెషన్ ఇయ్యను, నీ గేమ్ నీది, సో నేను అది కాదన్నా మీరు తప్పుగా అదేం కాదు, నాకు అర్థమైంది, నేను ఎవరికి సజెషన్ లేను, నా గురించి నాకు అర్థమైంది, నేను ఎవరికి ఎమోషనల్ టచ్ అవ్వలేదు, మీరు ఫాదర్ అనే కదా, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితేనా అని చెప్పేసి అడిగిపోతే, అది కాదన్నా మీరు తప్పుగా అర్థం చేసుకోండి, అదేం అవసరం లేదు రా అని చెప్పి స్ప్రే కొట్టించుకుంటారు. తర్వాత నామినేషన్కి విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి ఫస్ట్ నామినేషన్గా ఎవరిని చేస్తుంది తప్ప, అదే పేరు గుర్తొస్తుంది, ఓమాదిత్యని నామినేషన్, ఎందుకంటే సేమ్ రీజన్ చెప్తుంది, మీరు గేమ్ సరిగా ఆడట్లేదు, గేమ్ పెద్ద ఇన్వాల్వ్మెంట్లో ఉండట్లేదు,
మీరు ప్రతిదాన్ని మీ ప్రిడిక్షన్ ప్రకారమే తీసుకొని మీకు మీరే ఓవర్ క్రియేట్ చేసుకొని ఎదుటి సజెషన్లు ఇస్తున్నారు, కానీ మీరు ఫాలో అవ్వట్లేదు. అంటే ఆదిత్య ఓం అదేం అవసరం లేదో స్ప్రే చేసి అని చెప్తాడు, స్ప్రే కొట్టించుకుంటారు. అక్కడితో ఆదిత్య ఓందే అయిపోతుంది. తర్వాత ప్రేరణది ఏం డిస్కషన్ నడుస్తుంది అంటే, ప్రేరణది అది B4 ఇష్యూ, ఆ ఇష్యూ, ఈ ఇష్యూ తీసి కొంచెం పెద్దగా ఎలాబరేట్ చేసి గొడవ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ప్రేరణ అంటది, నేను ఆ ఇష్యూలో అక్కడే షార్ట్అవుట్ అయిపోయినాడు, దాని ఇష్యూ నువ్వు పట్టుకొని నా మీద ఎందుకు నామినేట్ చేస్తున్నావు? అయితే విష్ణుప్రియ అంటే, నువ్వు నాకు ఇష్యూ జరిగినప్పుడు నన్ను నామినేట్ చేసినప్పుడు నేను నీకు నామినేట్ చేసి తప్పేంటి? నువ్వు అప్పుడు ప్రేరణ అంటది, నేను నీకు రాంగ్గా నామినేట్ చేయలేదు, నాకు ఆ రోజు నామినేట్ చేయాలనిపిస్తే నామినేట్ అంటే ఎందుకు తెలియ అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కోపంగా అట్లా స్ప్రే అయిపోతే ఏమో స్ప్రే కొట్టేస్తుంది. అక్కడితో విష్ణుప్రియ నామినేషన్ అయిపోతుంది. నెక్స్ట్ నామినేషన్కి వస్తే పృథ్వీ వస్తాడు నామినేట్ చేయడానికి. పృథ్వీ ఫస్ట్ రివెంజ్ నామినేషనే చేస్తాడు. ఏంది, ఎవరిని? ఆల్వేస్ నవీల్ని చేశాడు. నవీల్ని ఎందుకు నామినేట్ చేశాడంటే, ఆ సంచాలకుల టాస్క్కి ఫస్ట్ అనడం ఫెయిల్ సంచాలక్ అని చెప్తాడు. నువ్వు ఆ సంచాలకులు ఆ టాస్క్లో ఫెయిల్ అయ్యావు, అందుకే నేను మళ్ళీ నామినేట్ చేస్తున్నాను. ఆ టాస్క్ నువ్వు కరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేయాల్సింది, ఫిజికల్ అవుతున్నప్పుడు చౌక్ అవుతున్నప్పుడు నువ్వు ఆపాల్సింది అని చెప్తే నవీల్ అంటారు, నేను ఆ టైంలో నేను ఫెయిల్ సంచాలక్ కాదు, మీరు ముందు గుర్తుపెట్టుకోండి, నేను రూల్స్ బుక్ కరెక్ట్గా చదివాను, అప్పుడు ఇంతమంది టాస్క్ జరుగుతున్నాం అందరిని అబ్జర్వ్ చేస్తున్నాం, ఫిజికల్గా అవ్వకుండా ఉండడానికి నేను ఆపడానికి చూశాను, ఆ గుడ్లు కవర్ చేసుకోకూడదని చెప్పాను, మీరు అందరు కవర్ చేసుకున్నారు, ఐఎమ్ నాట్ ఏ ఫెయిల్ సంచాలక్, సరే ఇదంతా ఎందుకు డిస్కషన్ పదపోయి అని చెప్పి స్ప్రే కొట్టించుకుంటారు. తర్వాత పృథ్వీ ఇది నాగమణి కంటనే నామినేట్ చేస్తాడు. నాగమణి కంటని ఎందుకు నామినేట్ చేస్తాడంటే, నాగమణి కంటకి అదే ఇంతకీ ఎదురుగా నామినేట్ చేసి కాబట్టి నామినేట్ చేస్తాడు. ఎందుకు? అగ్రెసివ్ అయింది, గొడవ అయింది, నువ్వు నాకు అగ్రెసివ్గా వచ్చావు కాబట్టి అప్పుడు నాకు భయం అయింది నామినేట్ చేశాను. ఐఎమ్ నాట్ ఎ మెంటల్లీ వీక్ పర్సన్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్, నేను లేకపోతే బిగ్ బాస్ నన్ను పంపిస్తారు, ఓపెన్ ది డోర్స్ గట్టిగా అరుస్తాడు. ఏంటంటే నన్ను ఈ టాస్క్లో బిగ్ బాస్ తీసేస్తాడు, ఒకవేళ సరిగా ఆడకపోతే సరే ఇదంతా ఎందుకు అని చెప్పి స్ప్రే కొట్టించుకుంటాడు. ఎవడు? తర్వాత నెక్స్ట్ నామినేషన్ సీత నెక్స్ట్ నామినేషన్కి వస్తుంది. ఎవరిని నామినేషన్ అంటే ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేస్తుంది. ప్రేరణ ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, ఆ గుడ్డు టాస్క్లో ఒక ఇష్యూ జరిగింది కదా, ఆ ఇష్యూని పట్టుకొని ఏమో నామినేట్ చేస్తుంది. ఆ డిస్కషన్ కొంచెం హీటెడ్ డిస్కషన్గా నడిచింది, లాస్ట్కి మామూలుగానే నార్మల్గానే కన్వే అయింది. ఏంటంటే నా డిసిజన్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని. తర్వాత ఇదే ఈ సీత వెంటనే నాగమణి కంటని నామినేట్ చేస్తుంది. నాగమణి కంటని ఎందుకు నామినేట్ చేసినా అని చెప్తే, నీ బిహేవియర్ నాకు అర్థం కావట్లేదు అబ్బాయి, ఎందుకంటే అప్పుడప్పుడు నువ్వు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతావు, ఏ టైంలో ఎలా ఉంటావు, అదంతా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఆ టాస్క్ నువ్వు ఎప్పుడు ఇన్సిడెంట్ రియాక్ట్ అవుతావు, ఇదంటే గురించి కనుక్కోవడం కొంచెం కష్టం ఉందంటే నాగమణి కంటే రిప్లై ఇస్తాడు. ఏంటంటే, నేను అప్పుడు జరిగింది అప్పుడు ఎవరైనా వచ్చి చెప్తే నేను రియాక్ట్ అవుతాను, హౌస్లో చాలామందికి చెప్పాను, ఇది అందరూ అర్థం చేసుకోవడం బెటరు, అర్థం చేసుకోవట్లేదు చాలామంది అని చెప్పంటారు. సరే ఇది ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు ఊహించుకుంటారు. తర్వాత నామినేషన్కి యశిని వస్తుంది. యశిని వచ్చి నామినేట్ చేస్తుంది నాగమణి కంటే. ఎందుకంటే చెప్తుంది, నేను ప్రతి వీక్ నేను ఉన్నంత వరకు నిన్ను నామినేట్ చేస్తాను, ఒకటి నువ్వే నేను ఇన్వైట్ అవ్వాలి, రెండోది నేనే ఇన్వైట్ అవ్వాలి. ఎందుకంటే ఆమె పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, ఇంకా ఆ ఇష్యూస్ జరిగాయి కదా, ఆ ఇష్యూస్ గురించి నేను ఫర్దర్గా చెప్పదలుచుకోవట్లేదు. ఆ ఇష్యూస్ వల్ల నాగమణి కంటే మళ్ళీ నామినేషన్లో తీసుకొచ్చింది. ఎవరు? ఎవరు? యశిని ఈమెను నామినేట్ చేస్తుంది. ఎవరిని? దాని పేరు మర్చిపోయినా. సోనియా నామినేట్ చేస్తాను. సోనియాని ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, నేను నా టీంలోకి తీసుకోవడానికి మెయిన్ రీజన్ నన్ను డిఫెండ్ చేస్తావు, మా టీంని డిఫెండ్ చేస్తామని, కానీ వేరే నువ్వు అపోనెంట్ టీంని డిఫెండ్ చేస్తావు, వాళ్ళతో ఆడుతున్నావు, ఇదంతా నాకు నచ్చలేదు. ప్లస్ ఏంటంటే నా క్లాస్ మెంబర్స్ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నువ్వు అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, పెద్ద తలనొప్పిగా తయారైనావు. అంటే నువ్వు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఎదుటో పృథ్వీ వాళ్ళ చుట్టూ తిరిగి గుసగుసలు ఆడుతూ ఉంటావు, ఇది కథ అని చెప్పంటే సోని డిఫెండ్ చేసుకోవడానికి ఏమంటారు, నేను ఇదేం కాదు, నా న్యాచురల్ బిహేవియర్ నాకు ఉంది, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను, మీకు అలా అనిపిస్తే నేనేం చేయగలను అని చెప్పి అంటుంది. ఇది నామినేషన్లో తీసుకుపోయి ప్రేరణ ఆమెకి